ఓం శాంతి. ఈరోజు మనము బ్రహ్మాబాబాగా ఏ విధంగా తయారయ్యారు. ఒక సాధారణమైనటువంటి వజ్రాల వ్యాపారస్తుడు నుండి ఒక విశ్వ పరివర్తన కోసం ఏ విధంగా నిమిత్తంగా అయ్యారు. ఎందుకంటే సాధారణత నుండి ఒక వ్యాపారస్తుడి నుండి చాలా ధనాన్ని సంపాదిస్తున్నారు. పూజా పాఠ్ చేసేటువంటి వారు అనుకోకుండా అతని జీవితంలో ఎలాంటి పరివర్తన వచ్చింది, ఏం జరిగింది, ఈరోజు మనం చూద్దాము. ఎప్పుడైతే దాదా యొక్క వయస్సు సుమారు 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఆయన పత్ని యశోద ఆయనతో ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు మనం వానప్రస్థులం అయ్యి ఏదో ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి శేష జీవితము దైవస్మరణలో గడపవలను. కానీ దాదా ఏమన్నారంటే, ఆగుము, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు సంపాదించాను, ఇవి కాక మరికొన్ని లక్షల రూపాయల ధనమును సంపాదించిన పిమ్మట మనం వానప్రస్థులం అవుదాము అన్నారు. దాదా ధనమును సంపాదించుటలో సిద్ధహస్తుడు. ఇంకా ధనమును సంపాదించినట్లయితే ఎక్కువ దాన పుణ్యములు చేయుట ఉపయోగించవచ్చును, దాన పుణ్యాలు చేయుటకు ఉపయోగించవచ్చును, మరియు మిగిలిన జీవితమును దైవభక్తితో గడపవచ్చును అని దాదా ఎల్లప్పుడూ ఆలోచించుచుండేవారు. తాను తలచినది ఒకటి, దైవ నిర్ణయం మరొకటి. ఎటువంటి ప్రయత్నం లేకనే ఆయన మనస్సులో ఈశ్వరుని ప్రేరణలు కలగడం మొదలైనవి. దాని ఫలితంగా దాదా యొక్క ఆలోచన సరళి ఈ ప్రపంచమునకు అతీతంగా ఉండేది. బాహిర్ముఖత, శబ్ద ప్రపంచంలోని విషయములకు దూరంగా అతని మనస్సు అంతర్ముఖతను అనుభవం చేయుట ఆరంభించింది. అతడు తనలో తాను విచార సాగర మంథనములో, మనన చింతనలో నిమగ్నమయ్యాడు. ఒక పర్యాయము దాదా బొంబాయిలోని నాథ్ ఆలయమునకు ఎదురుగా ఉన్న తన ఇంటి విశాల ప్రాంగణంలో సత్సంగంలో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఆయన మనస్సులో ఒక సాటిలేని అంతరంగ అనుభవం జరుగుట మొదలైంది. దాదాకు దివ్య అనుభవం ఏదో మనస్సులో కదలియాడుచున్నట్లుగా ఉంది. ఆ స్థితిలో దాదాకు ముందుగా విష్ణు చతుర్భుజుడైనటువంటి దివ్య సాక్షాత్కారం జరిగింది. తనకు జరిగిన ఈ దివ్య సాక్షాత్కారము తన గురువులలో ఎవరో ఒకరు చేయించి ఉండవచ్చునని దాదా అనుకుంటిరి. అందువలన ఆయన తన గురువుల వద్దకు వెళ్ళి అత్యంత సంతోషంతో వారికి తను పొందినటువంటి దివ్య సాక్షాత్కారం యొక్క వృత్తాంతమును వినిపించాడు. కానీ గురువు ముఖము ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ సాక్షాత్కారం చేయించుట గురించి పూర్తిగా వారికి ఏమీ తెలియదు అని. తద్వారా ఈ సాక్షాత్కారం తమ గురువుల ద్వారా జరిగినది కాదని దాదాకు తెలిసిపోయింది. కావున అతని మనస్సు, దృష్టి అందరికీ పరంపిత అయిన పరమాత్మ వైపునకు మళ్ళినది. అందరికీ సద్గురు వాస్తవముగా భగవంతుడే అన్న నిశ్చయము దాదాలో దృఢమైనది. తద్వారా దాదాకు దివ్య దృష్టి కేవలం పరమాత్ముడే ప్రసాదించగలడు అన్న నిశ్చయం కలిగినది. పరమాత్ముడు నిజమైన సద్గురువుగా అంగీకరించవలను అని ఆలోచించిన దాదాకు తన దివ్య దృష్టిని దివ్య బుద్ధి వరదానముగా ఇచ్చినది. ఈ పరంపిత పరమాత్ముడే అన్న అనుభవం కలిగినది. ఈ సంఘటన జరిగిన కొంతకాలమునకు దాదా వారణాసి వెళ్ళిపోయారు. అక్కడ తన మిత్రుని ఇంట్లో కూర్చొని మనన చింతన చేయుచుండేవారు. ఏకాంతములో కూర్చొని వారు భగవంతుని చింతన
చేసినప్పుడు వారికి నిత్య కొత్త అనుభవములు, దివ్య సాక్షాత్కారములు జరుగుచుండేటివి. ఆ స్థితిలో ఆయనే తన ఇంటికి లెటర్స్ రాశారు. ఆ లెటర్స్ వలన స్పష్టంగా ఈ విషయములు తెలిసినవి. ఏమనగా బ్రహ్మకుమారి బ్రిజేంద్రధారి చెప్తుండేవారు, దాదా ఒక లేఖలో ఈ విధంగా రాశారు, ఖజానా చాలా పెద్దగా ఉన్నది, దాన్ని నేను పొందుచున్నాను. ఇంకొక లేఖలో రాసినారు, తాళపు చెవి దొరికినది, ఖజానా పొందాను. ఈ విధంగా 5 ఉత్తరాలు దాదా తన ఇంటికి రాశారు. ఆ రోజులలో దాదాకు అనేక అలౌకిక అనుభవాలు జరిగాయి. ఆ స్థితిలో ఆయన రాశారు, ఏదైతే పొందాలనుకున్నానో అది పొందాను, ఇంకేమి మిగిలి ఉండలేదు అని. ఇంకొక వృత్తంలో రాశారు, ఒకరోజు దాదాకు నిరాకార జ్యోతిర్లింగం శివపరమాత్ముని యొక్క దివ్య సాక్షాత్కారమైనది. దాదాకు ఆ సాక్షాత్కార దృశ్యమున కలియుగ సృష్టి యొక్క మహావినాశనము స్పష్టంగా కనిపించింది. అతి భయంకరమైన బాంబులు తయారగుట దాదా అదృశ్యములో చూసినారు. ఆ బాంబులు ప్రేలటము, వాటి నుండి చాలా అగ్ని జ్వాలలు వెలువడినాయి. 5000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధంలో ఏ అస్త్రములైతే ప్రయోగించబడినవో మరియు వివిధ పేర్లతో మహాభారత గ్రంథంలో వర్ణించారో ఆ అస్త్రములన్నిటి ద్వారా ముసలక్కము అవన్నీ చెప్పడం జరిగింది. వాటి ద్వారా అనేక దేశాల ప్రజల మహావినాశనం జరుగుతుంది అన్నట్టుగా కనిపించింది. ఏ రోజుల్లో అయితే దాదాకు ఈ సాక్షాత్కారం జరిగినదో ఆ రోజుల్లో అమెరికా ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబు హిరోషిమా మరియు నాగసాకి నగరములపై విసిరి ఉండలేదు. అవి 1945లో వేయటం జరిగింది. కానీ అంతకంటే ముందే అంటే 1936 ఆ సమయంలో బాబాకి సాక్షాత్కారాలు జరిగాయి. పైగా ఆ సమయంలో ఈ అణుబాంబుల ఆవిష్కరణ జరగలేదు. ఇంకనూ ప్రయోగశాలలో శాస్త్రజ్ఞులు ప్రయోగాలు జరుపుచున్న రోజులవి. ఆ సమయంలో రష్యా, అమెరికాలు పరస్పరం మిత్రదేశములుగా ఉన్నవి మరియు జర్మనీ, జపాన్ దేశాలు విరుద్ధముగా రష్యా, అమెరికాలు చర్చలు జరుగుచుండేవి. అప్పుడు దాదాకు పరంపిత పరమాత్మ దివ్య దృష్టినిచ్చి ఈ భయంకర వినాశనం సాక్షాత్కారము చేయించారు. ముందు అనగా భవిష్యత్తులో ఈ 2 దేశాలు పరస్పరం శత్రులుగా మారతాయి. మొత్తం విశ్వం యొక్క యుద్ధం జరిగి తీరుతుంది. అదే అంతిమ యుద్ధమని పరమాత్మ తెలిపారు. ఆ అంతిమ యుద్ధంలో ఈ తయారైన అస్త్రశస్త్రములు ప్రయోగింపబడి అతి కొద్ది కాలంలో భారతదేశమునకు పైన గల ఇతర అగ్ర రాజ్యములు అన్నీ మహావినాశనమును పొందనున్నాయని శివపరమాత్మ దాదాకు సాక్షాత్కారంలో తెలిపారు. భగవద్గీతలో వర్ణించిన ప్రకారం అర్జునుడి వలె దాదాకు మరి ఒక సాక్షాత్కారం కూడా జరిగినది. సృష్టిలో మహావినాశనం జరిగి పరిణామ స్వరూపంగా కోట్ల కొలది ఆత్మలు పరంధామంనకు వెళ్ళుచున్నట్లు మరల వెంటనే ఒక పక్క నుండి తిరిగి ప్రకాశిస్తున్న నక్షత్రం వలె ఈ సృష్టిపైకి తిరిగి వస్తున్నట్లుగా కనిపించింది. మరియు భారతదేశంలో జరగనున్న గృహములు, రాజకీయ మత యుద్ధకాండాలు, ప్రకృతి వైపరీత్యముల భయంకర దృశ్యములను దాదా సాక్షాత్కారంలో చూశారు. ఒక భయంకర దృశ్యమైన ఉప్పన వచ్చినట్లు అందులో ప్రాణులు అత్యంత భయభ్రాంతులతో తమ ప్రాణరక్షణ కోసం అటూ ఇటూ పరుగెడుతున్నారు. అయినను వారు రక్షణ పొందలేక మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు.
మరి ఒక ప్రక్క కరాళ అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి నగరంలోని జీవులు ప్రాణులు అన్నీయు భస్మమగుచున్నవి. ఇంకొక పక్కన చాలా వర్షం యొక్క కుంభవృష్టితో ఇంకొక ప్రక్క భూమి కంపించి ముక్కలు ముక్కలుగా పగులుతున్నట్లుగా అన్ని వైపులా చేయు హాహాకారాలు దాదా విన్నాడు. ప్రాణులు మనుషులు తమ తమ ప్రాణరక్షణకై అటునిటు పరిగెడుచున్నారు. ఆయనను ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండలేదు. అందరూ మృత్యుగృహలోకి వెళ్ళిపోతున్నారు. 3 రకాల వినాశనం చూశారు. ప్రాకృతిక ఆపదలు, గృహ యుద్ధాలు, మూడవది ధర్మ యుద్ధము. ప్రకృతి ఆపదలు, మత కల్లోలాలు, అణుబాంబుల ద్వారా 5 తత్వాలు కూడా తన వికరాల రూపాన్ని చూపిస్తున్నట్టుగా చూశారు. గృహ యుద్ధాలు, ఒకవైపు యుద్ధము, మనుషులు ఆహాకారాలు చేస్తున్నారు, దుఃఖితులుగా అవుతున్నారు. కొద్ది సమయం వరకు బాబా ఈ సాక్షాత్కారం చూశారు. చాలా బాధ అనిపించింది. దాదా యొక్క కన్నులలో ఎప్పుడూ ఎవ్వరూ బాధపడటం చూడలేదు, కళ్ళల్లో నీళ్ళు రావడం చూడలేదు. ఈ విధమైన అతి భయంకరమైన దృశ్యములు గాంచిన దాదా కన్నులు ఆశ్రుధారలతో నిండి భీతి చెందిన వాడై హృదయము ద్రవించిన వాడై నాడు. కానీ దాదా ఎప్పుడు కన్నీరు ఎలా ఉంటుందో తెలియనివాడు. కన్నులలో నిండిన ఆశ్రుధారాలతో దాదా చెప్పాడు, హే ప్రభు, చాలించండి, చాలించండి ప్రభు. ఇంత భయంకరమైన వినాశనము గావించిన ఆయన మనస్సు భీతిల్లినది. ప్రభు, ఇక మీ యొక్క రూపం చూపించండి అని వేడుకున్నారు. భవిష్యత్తులో కానున్న మహా వినాశనము సాక్షాత్కారంలో చూసిన దాదాకు తమ నిజ వ్యాపారమందున ఆసక్తి పూర్తిగా సడలిపోయినది. దాన్ని సమాప్తి చేయు నిమిత్తము దాదా కలకత్తా వెళ్ళాడు. అతడికి ఇప్పుడు వజ్రములన్నీయు గులకరాళ్ళ వలె, రాళ్ల వలె కనిపించుచున్నవి. ఇది అంతా నకిలీ వ్యాపారమని ఆయనకు అనిపించింది. తన పార్ట్నర్తో అన్నారు, ఇక నాకు సెలవివ్వు అని. అప్పుడు ఆ పార్ట్నర్ ఏమన్నారంటే ఆశ్చర్యపడిపోయి, అదెలా సాధ్యమవుతుంది అని అన్నాడు. ఆ పార్ట్నర్ ఏమనుకున్నారంటే దాదా వ్యాపారాన్ని వదిలినట్లయితే చాలా కష్టములు సమస్యలు ఎదురవుతాయి అని అనుకున్నాడు. ఒకవేళ దాదా తనతో కోపగించి వ్యాపారం నుండి విడిపోచున్నాడని అనుకున్నాడు. ఎంత పెద్ద భాగమును అతడు తీసుకుంటాడో అని చాలా చాలా విధాలుగా ఆలోచించాడు. కానీ దాదా శాంత మనస్కుడై ఈ విధంగా చెప్పాడు, నేను ఏ అభిప్రాయ భేదం వలన వ్యాపారం నుండి విడిపోవటం లేదు. కానీ ఎందుకు వెళ్ళుచుంటిని అనగా, నాకు ఈ వ్యాపారము నకిలీగా అనిపించుచున్నది. కావున ఈ ధనము నువ్వు ఈశ్వరీయ సేవలో వినియోగించదలచను. నేను ఇప్పుడు మిమ్మల్ని లెక్కపద్దులన్నీ వివరించమని కోరటలేదు. నేను ఈశ్వరీయ సేవలో వినియోగించాలి. నేను ఇప్పుడు కూర్చొని మీతో లెక్కలేమిటి అనేది ఏం అడగను. మీరు మీ వకీలు ద్వారా ఏదైతే మీకు ఉచితమని అనిపిస్తుందో ఆ లెక్క ప్రకారం మీరు చేయండి అని అన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, దాదాగారికి పినతండ్రి కాకా మూల్చంద్ అన్న పేరుతో మహాదాతగా ప్రసిద్ధి చెందినాడు. ఆయన నిష్కామ దాని పేరుతో ప్రఖ్యాతి చెందినవాడు. ఆయన తన జీవిత కాలంలో ఆయన ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు. పీడితులైనటువంటి వాళ్ళకి దానం చేసేటువంటి వారు. ఈ దాన వ్యవహారంలో దాదా వాళ్ళ బాబాయికి చాలా హెల్ప్గా ఉండేవారు. ఆయన చెప్పారు, నేను
మీ తర్వాత ఈ యొక్క దాన కార్యక్రమం తీసుకుంటాను అని చెప్పేవారు. చాచాకు ఆయనకి ప్రామిస్ చేశారనమాట. ఆ టైంలో ప్రామిస్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. కాకా మూల్చంద్ రోగగ్రస్తుడైన విషయం తెలుసుకున్నారు. తన దాదా ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాదా ఇక తన వాటాదారుతో ఏమీ లెక్కలు అడగలేదు. వకీలు సంప్రదింపు ద్వారా తనకు ఏమైతే వచ్చిందో దాన్ని సంబంధితమైన కాగితం తీసుకుని ఆ లెక్క సరి అయినదని నిర్ణయించుకుని సింధుకు వెళ్ళిపోయాడు. అప్పుడు దాదా తన ఇంటికి ఒక లెటర్ పంపించాడు. అందులో ఈ విధంగా రాశారు: అలఫ్కు అల్లా దొరికాడు, అనగా నాకు నిజమైన పరమాత్ముడు దొరికాడు. నా భాగస్వామికి నకిలీ చక్రవర్తిత్వం దొరికింది అనుకున్నారు. ఈ ఈశ్వరీయ ధనాన్ని ఆయన ఎవరికి ఇవ్వాలనుకోలేదు, కానీ ప్రామిస్ చేశారు. వాళ్ళ యొక్క బాబాయికి ప్రామిస్ చేశారు, నేను దాన కార్యక్రమం అలానే కొనసాగిస్తాను అని. కానీ అది భగవంతుడి సేవలో ఉపయోగించవలసి వచ్చింది. ఈ టెలిగ్రామ్ చూచి ఇంట్లోని వారి సభ్యులకు అర్థం కాలేదు. ఏమైనా దాదాకు మతి భ్రమించిందా ఏమి అని. 1934లో మొత్తం తన యొక్క బిజినెస్ అంతా కూడా సర్దేసుకున్నాడు. అలఫ్ అంటే మొదటి వ్యక్తి, దాదాకు సంబంధించింది. బే అంటే పార్ట్నర్కి సంబంధించింది. అన్నిటికీ స్వస్తి చెప్పి వచ్చారు. తన జీవితం పూర్తిగా మారిపోయింది అనమాట. దాదా సింధ్ హైదరాబాద్ చేరుకునే కంటే ముందే కాకా మూల్చంద్ రోగగ్రస్తుడైన విషయం తెలుసుకున్నాం కదా. దాదా అక్కడ చేరుకున్న సమయానికి ముందుగానే కాకా శరీరం విడిచిపెట్టాడు. ఆయన మృత్యు అనంతరము దాదా అతడి కుటీరం నందు ఏకాంతంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతనికి కాకా మూల్చంద్ మృత్యు యొక్క సాక్షాత్కారం జరిగినది. ఆత్మ ఒక జ్యోతి వలె కాకా యొక్క నొసటి కనుబొమ్మల మధ్య నుండి బయటకి వెళ్ళిపోవటను దాదా చూశారు. ఆ ఆత్మజ్యోతి నొసటి వదిలి వేస్తూ కాకా పాదములలోని బొటన వేలు వరకు వెళ్ళింది. తిరిగి థర్మామీటర్లో పాదరసం వలె మరలా మెల్లమెల్లగా పైకెగబాకి తల దాకా వెళ్ళినది. ఈ ప్రకారం అతనికి మృత్యు దశ యొక్క సాక్షాత్కారం దాదాకు జరిగినది. ఈ విధంగా సాక్షాత్కారం జరిగిన 1 వారం రోజుల లోపునే ఇంకొక దివ్య సాక్షాత్కారం జరిగింది. ఆ సాక్షాత్కారంలో దాదా చూశారు, విష్ణు చతుర్భుజ రూపంలో అతని ఎదురుగా ప్రత్యక్షమైనారు. అహం చతుర్భుజం తతత్వం అని పలికాడు. తర్వాత శ్రీకృష్ణుడు, జగన్నాథుడు, బద్రీనాథుడు మరియు కేదార్నాథుడు ఒకరి తర్వాత ఒకరు అలా కనిపించారు. వారు అందరూ కూడా ఇలానే పలికారు, అహం చతుర్భుజం తతత్వం అని, అనగా నీవే విష్ణువు అన్న ఈ వరదానం దాదా తనకు లభించింది. ఎంతో సంతోషాన్ని పొందాడు. అయినను వాస్తవంగా ఈ వరదానంలోని అంతరార్థం ఏమిటి, ఈ విష్ణు సాక్షాత్కారం నాకు ఎవరు చేయించారు అని ఆలోచనలలో మునిగిపోయాడు. ఆ సమయంలో దాదా యొక్క గురువు కూడా వచ్చి ఉన్నారు దాదా వాళ్ళ ఇంటికి. దాదా ఆయన ఆగమనంకి 25,000 రూపాయలను ఖర్చు చేశారు. ఆయనకి ఏర్పాట్లు చేయటంలో, ఆయన్ని మంచిగా సంభాళించటంలో చాలా ధనాన్ని ఖర్చు చేశారు.
ఆ సందర్భంలో వారు ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో చాలామంది కూర్చున్నారు. బాబా కూర్చోవడం లేవటం అతీతంగా ఉంది. బాబా సాకారంగా ఉన్నారు, శరీరధారిగానే ఉన్నారు. కానీ ఎలా అనిపించేదంటే ఆయన శరీరము ఆయనకు దూరంగా ఉన్నట్లుగా అనిపించేది. గురువు యొక్క ఉపన్యాసం నడుస్తున్న సమయంలో సభ నుండి హఠాత్తుగా లేచారు. ఇంతకంటే ముందు ఎప్పుడు కూడా సభ మధ్య నుండి లేచి వెళ్ళలేదు. బ్రిజేంద్ర దాది బాబా వెళ్ళటం చూశారు. దాది యశోదామయ్యకు ఆయన వెంటనే అంటే ఆయన వెనక వెళ్ళమని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ బ్రిజేంద్ర దాది కూడా దాదా వెనక వెళ్ళారు. దాదా రూమ్ బయట నిలబడి ఉన్నారు. బ్రిజేంద్ర దాది ఏం చూశారంటే దాదా యొక్క నేత్రాల్లో ఎంత ప్రకాశము, ఎరుపు, చాలా ఎర్రని దీపాలు ఆ కళ్ళల్లో వెలుగుచున్నావా అన్న తలంపు కలిగింది. ఆయన ముఖమండలము దేదీప్యమానమైన దివ్య ప్రకాశంతో ఎర్రని వర్ణము దాల్చినది. ఆ ఎర్రని ప్రకాశంలో ఆ గది కూడా ఎరుపు వర్ణంతో ఏర్పడింది. నేను దాది కూడా తన శరీరాన్ని విడిచిపోయినట్లుగా అనుభవం అయింది. అంటే అతీతంగా అయిపోయారు. శరీర భ్రాంతి నుండి అతీతంగా అనుభవం అయింది. ఆ శరీర అవస్థలో ఒక శబ్దం పైనుండి విడిపించినట్లుగా తెలియచున్నది. దాదా యొక్క నోటి నుండి ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఆ శబ్దం మొదట చాలా చాలా నెమ్మదిగా ఉంది, తర్వాత పెద్ద పెద్దగా అయిందనమాట. ఆ శబ్దంలోని పలుకులు ఏంటివంటే నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశానంద స్వరూపం శివోహం శివోహం. తర్వాత దాదా యొక్క నేత్రాలు మూసుకున్నవి. నాటి నుండి నేటి వరకు అటువంటి అద్భుతమైన దృశ్యము నేను చూడలేదు అని దాది బ్రిజేంద్ర చెప్పారు. ఆ వాణిని నేను మరవలేను అన్నారు. ఆ అవ్యక్త దివ్య దృష్టి చిరస్మరణీయము. ఆ సమయంలోని నా అశరీరీ స్థితి నాకు స్పష్టంగా నా మనస్సులో ముద్రించుకుపోయింది అని దాది బ్రిజేంద్ర గారు తెలియజేశారు. దాదా యొక్క నేత్రాలు తెరుచుకున్న పిమ్మట ఆయన గది నలువైపులా ఆశ్చర్యంతో చూచుట ప్రారంభించారు. దాదా తాను చూసిన దృశ్యంలో లీనమైపోయారు. అప్పుడు బ్రిజేంద్ర దాది అడిగారు, బాబా మీరు ఏం చూచారు అని. బాబా అన్నారు, ఒక శక్తి స్వరూపము, ప్రకాశ స్వరూపము చూశాను. అది ఒక కొత్త ప్రపంచము. ఆ ప్రపంచానికి చాలా దూరంగా పైన ఆకాశంలో తారల్లో ఎవరో ఉన్నారు. ఆ స్టార్స్ మరలా క్రిందికి దిగు వస్తూనే రాజకుమారుల వలె మారుతున్నారు. ఒక శక్తి ప్రకాశ స్వరూపం చెప్పింది, ఇటువంటి ప్రపంచంను నీవు తయారు చేయాలి, కానీ అట్టి ప్రపంచంని ఎలా తయారు చేయాలి అని చెప్పలేదు. నేను ఎలా తయారు చేయగలుగుతాను ప్రపంచాన్ని? అసలు చెప్పింది ఎవరు? ఆ ప్రకాశ శక్తి స్వరూపం ఎవరు? బాబా మనసులో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. వినాశనం అయితే జరుగుతుంది, సత్యయుగం యొక్క కొత్త ప్రపంచం కూడా స్థాపన అవుతుంది, ఈ మహాపరివర్తన జరిగేదే ఉంది. మీరు ఇలాంటి మహాపరివర్తన తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఎలా తీసుకురావాలి, ఏ విధానంతో తీసుకురావాలి, అది బాబాకి ఏం క్లియర్ లేదు. దాదా చాలా లోతైన ఆలోచనలో నిమగ్నమైపోరు. లోతుగా ఆలోచించి తిరిగి చెప్పుచుండేవారు, వారెవరు, అది ఎటువంటి శక్తి, నన్ను జ్ఞానయుక్తం గావించి దివ్య సాక్షాత్కారంలో నాకు అందించే ఈ శక్తి యొక్క రహస్యం ఏమై ఉంటుంది అని ఎంతగానో ఆలోచించారు. ఇట్టి స్థితిలో చూసిన దాదాను వారి కుటుంబ సభ్యులు ఏమైపోయింది దాదాకు అని తలచినారు.
దాదా అప్పటి నుండి అంతర్ముఖిగా అయిపోయారు. ఆత్మచింతనలో తల్లీనమైనట్లుగా కనిపించుచుండేవారు. స్వయం దాదా కూడా ఈ ముందు వెళ్ళాక ఈ రహస్యం స్పష్టమైంది. నెమ్మదిగా పరమాత్మ శివుడు దాదా యొక్క శరీరంలో ప్రవేశించి తన పరిచయంను చెప్పి వారి దాదాకు కలియుగ సృష్టి యొక్క మహా వినాశనము మరియు రాబోయే సత్యయుగం యొక్క సాక్షాత్కారములను చేయించారు. ఆ రాబోయే పావన ప్రపంచపు సృష్టికి స్థాపనార్థం దాదాను నిమిత్తంగా గావించి అతని శరీరము మాధ్యమంగా చేసుకుని గీతాజ్ఞానం నిచ్చుటకు నిర్దేశింపడం జరిగింది. అప్పటి నుండి దాదాకు లోపల భగవంతుడు అవ్యక్తంగా లేక గుప్తంగా ఉండి తనకు గీతా జ్ఞానంను ప్రసాదించుచున్నారని సహజముగా అనుభవం అవుచుండేది. దాదా అంతరాత్మలో గీతా జ్ఞానం యొక్క స్ఫురణ జరుగుచుండేది. దానితో పాటు జ్ఞానామృతమును సేవించే రసాస్వాదన కూడా స్పష్టముగా అనుభవం అవుచుండేది. ఆయన బుద్ధికి స్వతహాగా అనిపించుచుండేటువంటిది గీతలో భగవంతుడి వాస్తవిక మహావాక్యాలు ఏమిటి మరియు ఆ మహావాక్యముల అంతరార్థము గోచరగుచున్నది. అనే విశ్వాసం ఇంకా దృఢమైంది. గీతనే ఎటువంటి శాస్త్రం అంటే అందులో స్వయం భగవంతుడి యొక్క మహావాక్యాలున్నాయి అనిపించింది. కానీ స్వయం భగవంతుడు ఈశ్వరీయ జ్ఞానం ఇస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క అనుభూతి చేయిస్తూ ఉన్నప్పుడు గీతాశాస్త్రం దాన్ని రోజు చదివేటువంటి వారు అప్పుడు దాని నుండి స్వతహాగా వదిలిపెట్టడం మొదలుపెట్టారు. దాదాకి ఎలాంటి అనుభవం కలిగేటువంటిదంటే, నేను అర్జునుడు, స్వయం భగవంతుడు జ్ఞాన పిపాసను తృప్తిపరచునట్లుగా అనిపించేది. గీతా భగవానుడు స్వయం తన భక్తులకు తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుటకు తిరిగి గుప్త వేషం అనగా దాదా శరీరం నందు దివ్య ప్రవేశం చేశారు అని బాబాకు నిశ్చయమైపోయింది. నేను దేహం కాదు, ఆత్మ యొక్క సాక్షాత్కారం జరగడం మొదలైంది. లోతైన జ్ఞానం అర్థమవుతూ ఉంది. నేను ఒక అవినాశి ఆత్మను, ఈ శరీరం వినాశి ఉంది. ఆయనకి ఎలా అనిపించిందంటే ఆ స్వరూపం యొక్క సరి అయిన పరిచయం లభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కలిగి సృష్టి యొక్క మహా వినాశనం జరుగుతుంది. ఈ విధమైన గుప్తమైన ధ్వనులు విని ఇతర ఆత్మలు, ఇతర సంబంధికులు, పరివారం వారికి ఈ జ్ఞానం వినిపించి వారిని కూడా ప్రభు స్నేహంలో మగ్నం చేసేటువంటి వారు స్వయం కూడా ఆత్మ యొక్క అనుభూతి మస్తీలో ఉండేటువంటి వారు. ఇతరులకు కూడా చెప్పేటువంటి వారు, మీరు ఆత్మ ఉన్నారు అని రాయటం కూడా మొదలుపెట్టారు. నేను ఆత్మను, జశోద ఆత్మ, రాధిక ఆత్మ, గోడలపైన రాసేటువంటి వారు. నేను ఆత్మను, ఫలానా ఆత్మ, యశోద ఆత్మ, ఇలా గోడలపైన రాసి అభ్యాసం చేశారు. ఈ విధంగా రాసి కుటుంబ సభ్యులందరికీ ఆత్మ యొక్క పాఠమును పక్కా చేయించేటువంటి వారు. వారి సంపర్కంలో వచ్చే ప్రతి ఒక్క నరనారికి ఎలా అనిపించేదంటే వారి జీవితము వారి యొక్క జీవన జ్యోతి వెలిగింది అన్నట్టుగా అనిపించేది. ప్రతి ఒక్కరికి
ఒకరికి అనుబొమ్మల మరొకరికి జ్యోతి సాక్షాత్కారం అయ్యేటువంటిది. దాని ఫలస్వరూపంగా ప్రతి ఒక్కరికి ఆత్మనిశ్చయంతో పాటు పరమశాంతి యొక్క అనుభూతి కూడా అయ్యేటువంటిది. వారి మనస్సులో వికారాల గురించి అసహ్య భావన ఏర్పడింది. వారి వ్యవహారాలు కూడా శుద్ధమయ్యాయి. బాబాకైతే సాక్షాత్కారం అయ్యింది, కానీ ఎవ్వరు అక్కడికి వచ్చినా కానీ వారికి కూడా సాక్షాత్కారం అయ్యేటువంటిది. బ్రిజేంద్ర దాది తన యొక్క అనుభవంలో చెప్పారు. ఒకసారి బాబా భోజనం చేయడానికి కూర్చున్నారు. ఆయన ముందుకు దాది భోజనం యొక్క ప్లేట్ తీసుకెళ్లారు. నేను అలా ఆయన ముందు వెళ్ళటంతో ఆయన పైనకి దృష్టి వెళ్ళింది. బాబా యొక్క స్థానంలో నాకు అలంకరింపబడినటువంటి శ్రీకృష్ణుడు కనిపించారు అని బ్రిజేంద్ర దాది తెలియచేశారు. దాది ఆశ్చర్యచకితమైపోయారు. ఇక్కడ కుర్చీ మీద శ్రీకృష్ణుడు ఎలా కూర్చున్నాడు? ఒక చేతిలో నా ప్లేట్ ఉంది, ఒకవైపు చూస్తూనే ఉన్నాను. బాబా ముందుకు ఇదివరకు వెళ్ళినప్పుడు ముసుగు వేసుకుని, కానీ ఎప్పుడైతే నేను ముసుగు వేసుకుందాం అనుకున్నాను, కానీ ఎదురుగా శ్రీకృష్ణుడు కనిపించారు. నేను కూడా శ్రీకృష్ణుడి ముందు ఎందుకు ముసుగు వేసుకోవాలి అని అనుకున్నాను. నాకు ఎలా అనిపించిందంటే, నా మామగారి రూపంలో భగవంతుడు నాకు సాక్షాత్కారం చేయిస్తున్నారు అనిపించింది. నాకు ఆత్మిక నశ ఏర్పడింది. అప్పటి నుండి ముసుగు వేసుకోవడం నా నుండి విడిపోయింది. ఆ సమయంలో నాకు దాదాను చూడడంతో శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం ఎందుకు జరుగుతుంది అనేది తెలియలేదు. తర్వాత ఈ జ్ఞానం తెలిసింది. కానీ అప్పటి నుండి నా జీవితం యొక్క కొత్త అధ్యాయం మొదలైంది. కొద్ది రోజుల తర్వాతనే నాకు విష్ణు చతుర్భుజం యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది అని బ్రిజేంద్ర దాది తెలియచేస్తున్నారు. అలంకరింపబడిన దివ్య ప్రకాశ రూపము ఈ అలౌకిక వృత్తాంతాల ద్వారా నాకు అలంకరించుకోవటము, శృంగారించుకోవటం, అన్ని ఆచార వ్యవహారాలు వదులుతూ ఉన్నాయి. అంటే దూరం అయిపోతున్నాను, అన్నిటితో దూరం అయ్యాను. ఇలా నడిచింది. పరంపిత పరమాత్మ శివుడు దాదా శరీరంలోకి ప్రవేశించిన అప్పటి నుండి నరనారీల యొక్క ఆహార పానీయాల వ్యవహారము, దృష్టి, వృత్తి శుద్ధపరిచినారు. మరియు వారికి శిక్షణ ఇచ్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందరికీ దాదా పితృభావమును, స్నేహభావమును ప్రసాదించారు. మరియు వారి జీవితంను శ్రేష్టంగా చేయుటకు నియమములను కూడా బోధించిరి. తర్వాత ఏమైంది అనేది మనం ముందు విందాము. రేపు అందరితో కలుసుకుంటాను. ఇంకా అనేక ప్రేరణాదాయకమైనటువంటి ప్రసంగాలను, కథలను వింటూ ఉందాము. బాబాని జ్ఞాపకం చేస్తూ ఉందాం. శుభరాత్రి. ఓం శాంతి.